ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు పోలింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ క్యూలో నిలబడిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అలౌ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఓటింగ్ పర్సంటేజ్ బాగా ఉంది. చిన్న చిన్న గొడవలు తప్ప ఇంకా అంత అయితే ప్రశాంతంగా జరిగింది. సో ఇప్పుడైతే కంప్లీట్గా పోలింగ్ సర్వే రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి పోల్ పల్స్ సర్వే వచ్చేసరికి ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. ఇది వచ్చేసరికి రాయలసీమలో వచ్చేసరికి టీడీపీ అలయన్స్తో వచ్చిన గ్రూప్కి అయితే 23 నుండి 26, వైఎస్ఆర్సీపీకి 26 నుండి 29, ఉత్తరాంధ్ర వచ్చేసరికి 20 అలయన్స్కి వచ్చి 20 నుండి 22, వైసీపీకి 12 నుండి 14. తర్వాత గోదావరి డిస్ట్రిక్ట్స్లో వచ్చేసరికి అలయన్స్కి వచ్చేసరికి 26 నుండి 28, వైఎస్ఆర్సీపీకి 6 నుండి 8. తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేసరికి అలయన్స్కి వచ్చేసరికి 26 నుండి 28, వైఎస్ఆర్సీపీకి 5 నుండి 7. తర్వాత ప్రకాశం జిల్లా నెల్లూరు కలిపి కూటమికి వచ్చేసరికి 13 నుండి 16. తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 6 నుండి 9. టోటల్గా వచ్చేసరికి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చాడు 108 నుండి 118 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 55 నుండి 67. సో ఓవరాల్గా ఇది ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్ని బట్టి చూస్తుంటే లాస్ట్ టైం 2014 రిపీట్ అయిందన్నట్టు ఈ పోల్ పల్స్ సర్వే అనేది ఇచ్చింది. సో ఓవరాల్గా అయితే ఇది వీళ్ళు ఇంత తప్ప మిగతా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఓట్ షేర్ ఎంత ఉంది, మిగతా ఈ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఓన్లీ ఒక వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్ వరకే రిలీజ్ చేశారు ఇది. సో ఓవరాల్గా ఈ సర్వే రిపోర్టు నిజమైందా లేదనేది చూడాలి.